శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 82వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో దుర్యోధనుడు ధృతరాష్ట్రుల యొక్క సంవాదం మధ్యలో శకుని వచ్చి రక్తపాతం లేకుండా కేవలం జూద మాటతో నా నైపుణ్యంతో ధర్మరాజుని ఓడించి ఆ సంపదనంతా నీ హస్తగతం చేస్తాను అని చెప్పి ధృతరాష్ట్రుని ఒప్పించడం, బలవంతంగా ఒప్పించడం జరుగుతూ ఉన్నది. ఆ వివరాలన్నీ ఈ శ్లోకాలలో, ఈ అధ్యాయంలో వ్యాసుడు వారు వర్ణించడం జరిగింది. ముందుగా భగవత్స్మరణ చేసుకుని శ్లోకాలు ప్రారంభించుకున్నాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సభాపర్వం, అందులో 82వ అధ్యాయం. శకునిరువాచ. శకుని దుర్యోధన ధృతరాష్ట్రుడితో అంటున్నాడు ఏమనంటే, యాం త్వమేతాం శ్రియం పాండుపుత్రే యుధిష్ఠిరే తప్స్యసే తాం హరిష్యామి జూతేన జయతాం వర. ఏ సంపద కోసమైతే నువ్వు తప్స్యసే అంటే తపించిపోతున్నావో, ఏ సంపదను చూసి, ఎవరి యొక్క సంపదను చూసి, ఆ పాండవుల యొక్క సంపదను చూసి నువ్వు ఏ విధంగా అయితే తపించిపోతున్నావో, ఆ పాండుపుత్రుని యొక్క, ధర్మరాజు యొక్క సంపదనంతా కూడా, రాజ్య లక్ష్మిని అంతా కూడా హరిష్యామి ద్యూతేన జయతాం వర. ఓ శ్రేష్టమైనటువంటి వాడా, విజయశీలుడా, జయతాంబర అంటే జయించే వాళ్ళలో శ్రేష్టమైన వాడు, ముందు ఉండేవాడు అంటే విజయశీలుడైనటువంటి దుర్యోధన. ద్యూతేన హరిష్యామి, నాకొచ్చినటువంటి ద్యూత విద్యతో దాన్నంతా నేను హరిస్తానయ్యా. ఆహూయతాం పరం రాజన్ కుంతీపుత్రో యుధిష్ఠిర అగత్వా సంశయమహమయ అహమయుధ్వా చ చమూముఖే. రణరంగంలో రక్తపాతం అనేది లేకుండా, యుద్ధం అనేది చేయకుండా, నిస్సంశయంగా వాళ్ళతో పాచికలాడి నీకు ఆ సంపదనంతా కట్టబెడతాను. ఆహూయతాం, వాళ్ళని ఆహ్వానించు. నిస్సందేహంగా చెప్తున్నా, ఇందులో సందేహం ఏమీ లేదు, ఏ విధమైనటువంటి రక్తపాతము లేదు. కాబట్టి వాళ్ళని, పాండవుల్ని, యుధిష్ఠిరుని పిలిపించు. ఎటువంటి యుద్ధం చేయకుండా కేవలం పాచికలు వేసి ఏ విధమైనటువంటి హాని కలగకుండా తప్పకుండా ఆ పాండవుల్ని నేను జయిస్తాను. ఎందుకంటే ఆ జూదంలో శకుని ఎట్లాంటి వాడు, ఎంత నైపుణ్యం ఉన్నటువంటి వాడో అందరికీ తెలుసు. అట్లాంటి నైపుణ్యం, అంతేకాకుండా ఆ జూదం ఆడేటప్పుడు మామూలుగా యుద్ధం చేసేటువంటి వాళ్ళకి ధనస్సులు, ఆయుధాలు ఉంటాయి, రథం ఉంటుంది, అశ్వాలు ఉంటాయి, కళ్యాలు ఉంటాయి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కానీ ఈ శకుని ఈ జూద కళనే యుద్ధ భూమిగా, అతని యొక్క జూదపు పణాలు, పందెం పెట్టేటువంటివి, పందాలే ధనస్సులుగా, పాచికలే బాణాలుగా, అక్షయ హృదయం అంటారు. అక్షము అంటే పాచికలు, అక్ష విద్య, పాచికల విద్య, పాచికల్లో మర్మం తెలియటాన్ని అక్ష విద్య అంటారు, అక్ష హృదయము. అట్లాంటివన్నీ కూడా ఇక్కడ దానికి సంబంధించేటువంటి విషయాలు చెప్తున్నాడు. అక్షా క్షిపన్ అక్షత అక్షత సన్విద్వాన్ అవిదుషో జయే గ్రహాన్ ధనుంషి మే విద్ధి శరానక్షాంశ్చ భారత అక్షాణాం హృదయం మే జ్యాం రథం విద్ధి మమాస్ఫురం. అక్షాన్ క్షిపన్, అక్షాలని అంటే పాచికల్ని వదిలిపెట్టడంలో, పాచికలు ఆడటంలో నా అంత సమర్థుడు ఇంకోడు భూమి మీద లేడయ్యా. అట్లాంటి విద్వాంసుడైనటువంటి వాడు, నన్ను జయించేటువంటి వాడు లేనే లేడు. అట్లాంటి ఆ పాచికలే నా యొక్క ధనస్సు. మామూలుగా యుద్ధానికి వెళ్ళేటువంటి వాడికి ఆయుధాల్లో ముఖ్యమైనది ధనస్సు అయితే ఎలా అయితే ఉంటుందో వీరులకి, అలా నాకు ధనస్సుతో సమానమైనది ఏమిటంటే ఇదిగో నా పాచికలు, నా పాచికలే నా ధనస్సు అని చెప్తున్నాడు. జ్యోత విద్యా నిపుణుడు.
పాండవులకు పోనీ అంత నైపుణ్యం ఉందా, ధర్మరాజుకి శకుని అంత నైపుణ్యం లేదు. కాబట్టి నైపుణ్యం కలిగినటువంటి నేను నైపుణ్యం లేనటువంటి ధర్మరాజుని నేను సులభంగా ఓడిస్తాను అంటున్నాడు. దాంతోనే తెలిసిపోతుంది ఎవరితో ఆడుతున్నాడంటే ఆట రానటువంటి వాడితో ఆడి గెలవటం అనేది ఇప్పుడు దుర్యోధనుడు శకుని పన్నుతున్నటువంటి పన్నాలు అంతే. ఆట రానటువంటి వాడితో గెలవటం అనేటువంటి దాంట్లోనే అధర్మం అని తెలిసిపోతుంది అక్కడ. ఇప్పుడు సమఉజ్జి ఉండాలి ఆడేటువంటిప్పుడు కానీ యుద్ధం చేసేటప్పుడు కానీ. కాబట్టి ఇక్కడ ఆ జూదం వేసేటువంటి పందానికి వేసేటువంటి ఆ జూదాలు ఏవైతే ఉన్నాయో అవే నా ధనస్సు. పాచికలు అనేటువంటివి నా బాణాలు. పాచికలు బాణాలు. జూదానికి పందాలు కడతాం కదా, ఈ పందెం కడుతున్నా ఆ పందెం కడుతున్నా, ఆ పందాలు కట్టడం అనేటువంటిది బాణాలు. బాణాలు పందెం కట్టేటువంటి ధనస్సు. ఇదిగో నా పాచికలు ఏమన్నా చేతిలో ఉన్నవి అన్న బాణం. ధనస్సు వేరు, బాణం వేరు. ధనస్సు ఏమన్నా కట్టే పందెం, పాచికలు ఏమన్నా బాణాలతో సమానం. అలాగే అక్ష హృదయం అనేది ఒక హృదయం ఉంది పాచికల విద్య. అక్షాణం హృదయం మే జ్యామ్. జ్యామ్ అంటే వింటికి కట్టేటువంటి నారి ఏదైతే ఉందో, వింటి కట్టిన నారి. అది నాకు వచ్చినటువంటి మర్మ విద్య. ప్రథం విద్ధి మమాస్ఫురం. మమాస్ఫురం, అస్ఫురం. స్ఫురం అంటే ఇక్కడ పాచికలు ఆడటానికి ఏదైతే కింద ఒక మనకి గుడ్డ లాంటిది పరుస్తారు, దాని మీద పాచికలు ఆడటానికి గుర్తులు ఉంటాయి, చిహ్నాలు. అలాంటి ఆ గుడ్డ ఏదైతే ఉందో పాచికలు ఆడేటువంటి ఆ స్థలం, అది నాకు రథం లాంటిది. అది నన్ను నిలబెట్టేటువంటి రథం అంటూ యుద్ధ భూమికి వెళ్ళేటువంటి వీటికి ఏవైతే ఆయుధాలు రథము కావాలో అవన్నీ కేవలం పాచికలతో నిరూపించాడు శకుని. అప్పుడు దుర్యోధనుడు అంటున్నాడు, అయముత్సహతే రాజన్. నాన్న ధృతరాష్ట్ర మహారాజా, రాజన్ అయముత్సహతే. ఈ శకుని ఉత్సాహపడుతున్నాడు, నువ్వు అనుజ్ఞ ఇస్తే ఆ పని చేసేద్దాం అంటున్నాడు. అయముత్సహతే రాజన్ శ్రియమాహర్తుమక్షవిత్ జ్యూతేన పాండుపుత్రేభ్య తదనుజ్ఞాతుమర్హసి. అయం ఉత్సహతే రాజన్. ఓ మహారాజా, ఈ శకుని మామ చాలా ఉత్సాహపడుతున్నాడు. ఉత్సాహపడేది ఏమిటి, వాళ్ళిద్దరు మాట్లాడుకునే వచ్చారు తండ్రి దగ్గరికి. ఏమని, దేనికోసం వచ్చారు? శ్రియం ఆహర్తుం అక్షవిత్. అక్షవిత్ అంటే అక్షజ్ఞానం బాగా తెలిసిన వాడు, పాచికలాటం బాగా తెలిసినటువంటి ఈ శకుని అంటున్నాడు, ఉత్సాహపడుతున్నాడు వాళ్ళ సంపదని హరిస్తానని, పాండవుల సంపదని. కాబట్టి జ్యూతేన పాండుపుత్రేభ్య అనుజ్ఞాతుం అర్హసి. పాండవుల్ని జూదమాడి ఆ సంపదని హరించడానికి నీ అనుజ్ఞ కావాలి, నువ్వు అంటే మొదలు పెట్టేస్తా అన్నాడు. కానీ ధృతరాష్ట్రుడు కాస్త అంగీకరించినట్టుగా చక్కగా ముందు విదురుని కనుక్కొని చెప్తాను ఆయన అని చెప్తున్నాడు. ధృతరాష్ట్రవువాచ స్థితోస్మి శాసనే భ్రాతుర్విదురస్య మహాత్మనః తేన సంగమ్య వేత్స్యామి కార్యస్యాస్య వినిశ్చయం. నేను సోదరుడి యొక్క శాసనంలో ఉన్నటువంటి వాడిని అని చెప్పేస్తున్నాడు. సోదరుడు అంటే విదురుడి యొక్క శాసనం ప్రకారం నేను నడుచుకుంటా. స్థిత అస్మి శాసనే భ్రాతుర్విదురస్య మహాత్మనః. మామూలు సోదరుడు కాదు వాడు, మహానుభావుడైనటువంటి విదురుడి యొక్క శాసనంలో ఆయన చెప్తే నేను ఒప్పుకుంటా. తేన సంగమ్య వేత్స్యామి అంటే అతన్ని కలుసుకుని మాట్లాడి అతని అభిప్రాయం తెలుసుకున్నాక అప్పుడు నేను నీ దగ్గరికి వస్తారా అబ్బాయి అన్నాడు. ఈ కార్యం చెయ్యాలా వద్దా అనేటువంటి వినిశ్చయం అప్పుడు చెప్తాను, అప్పటిదాకా ఆగన్నాడు. ధృతరాష్ట్రుడు ముందు బ్రేక్ వేశాడు, కానీ దుర్యోధనుడు కాస్త కేకలేశాడు. దుర్యోధన ఉవాచ కృష్ణాదభ్యాదికస్తోపి క్షత్తా బోద్ధా విశాంపతే కేవలం ధర్మమేవాహ న తద్విజయ సాధకం. న తద్విజయ సాధకం. ఎంత మాట అంటున్నాడు, ఎంత మాట పడితే అంత మాట అనడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు. విదురుడు సర్వ విధాల సంశయం లేనటువంటి వాడు, ఎప్పుడు ధర్మం పట్టే ఉంటాడు, ధర్మాన్ని అటు ఇటు బెండవుడు. కానీ అతని బుద్ధి ద్వారా నీ బుద్ధిని కలుషితం చేసి నీ బుద్ధిని జూదం నుంచి దూరం కూడా చేయగలిగినటువంటి వాడు. జూదం పోని ఆడదామా, పోని దుర్యోధనుడి కాస్త వంత పాడదామా అని చెప్పి నీకు కొంచెం ఉండొచ్చు పుత్రపక్షపాతం, దాన్ని కూడా మార్చేసేటువంటి చాకచక్యం కలిగినటువంటి వాడు విదురుడు. ఆ విదురుడు పైగా ఎట్లాంటి వాడు, పాండవుల హితం కోరేటువంటి వాడు. కృష్ణాభ్యాధిక సోపి అన్నాడు. పాండవులకే ఎక్కువగా, అర్జునుడు మొదలైనటువంటి వాళ్ళకే ఎక్కువగా పక్షపాతం చూపించేటువంటి వాడు. క్షత్త. క్షత్త అంటే విదురుడు అన్నాడు. కాబట్టి ధర్మం నుంచి ఒక అడుగు కూడా కదండు.
జయశ్చ ధర్మతోపేతస్తథైవ భరతర్షభ తస్మాద్వినయతో జేతా తావుభౌ చ విరోధినౌ తావిభౌ చ జయశ్చ ధర్మతోపే అంటున్నాడు అక్కడ. ఇప్పుడు కూడా పాండవుల హితం కోరి నా హితం కోరతాడా విదురుడు? పాండవుల హితం కోరేవాడు విదురుడు, అట్లాంటి వాడు నా హితం కోరతాడా? కోరడు. ఎప్పుడు కూడా ఇతరుల బలంపై తన కార్యం సాధించటం అనేటువంటిది ఎప్పుడు చేయకూడదు. నువ్వు అభిప్రాయం తీసుకుంటావా, సరే సరే, అంతేగాని విదురుణ్ణి అడిగి నేను అభిప్రాయం తీసుకుంటాను అన్నటం అనేటువంటిది అది మంచిది కాదు నాన్న. ఏ కార్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఇద్దరు అభిప్రాయాలు ఎప్పుడూ ఒకేలాగా ఉంటాయి. నీ అభిప్రాయం ఒక రకంగా ఉండొచ్చు, విదురుడి అభిప్రాయం ఒక రకంగా ఉండొచ్చు, శకుని అభిప్రాయం ఒక రకంగా ఉండొచ్చు. ఇద్దరు వ్యక్తుల అభిప్రాయాలే ఒక రకంగా ఉండవు. కాబట్టి తావుభౌజ విరోధినో, ఉభౌచ విరోధనం అంటే ఇద్దరి యొక్క అభిప్రాయాలు ఎప్పుడు విరోధంగా ఉంటూ ఉంటాయి, భిన్నంగా ఉంటూ ఉంటాయి. యపనేష్యతి తే బుద్ధిం విదురో ముక్త సంశయ పాండవానాం హితే యుక్తో న తథా మమ కౌరవ అంటున్నాడు. పాండవుల మీద ఎంత హితమైతే ఉందో విదురుడికి అంత హితాన్ని నా ఎందు ప్రదర్శించడు. నేనంటే అంత ఇష్టం లేదు విదురుడికి, అట్లాంటప్పుడు ఎలా చెప్తాడు? వ్యపనేష్యతి తే బుద్ధిం, నీ బుద్ధిని కూడా మార్చేస్తాడు కావాలంటే. అందువలన ఇందులో సందేహమే లేదు, అతడు పాండవ పక్షపాతి. కాబట్టి అతని మాట ప్రకారం వెళ్ళటానికి నేను అంగీకరించనంటే అంగీకరించను అని మెత్తగా చెప్తున్నాడు. నారభేతాన్ నారభేతాన్యసామర్థ్యాత్ పురుష కార్యమాత్మన మతి సామ్యం ద్వయోర్నాస్తి కార్యేషు కురునందన. నా ఆరభేత అన్య సామర్థ్యాత్ పురుష. ఎప్పుడైనా ఒక కార్యాన్ని సాధించేటప్పుడు ఇతరుల యొక్క అభిప్రాయాన్ని, ఇతరుల మీద ఆధారపడి నిర్ణయించేటువంటి కార్యం అనేటువంటి ఎప్పుడు చేయకూడదు. అందులో అది నాయక లక్షణమే కాదు, అది నాయక లక్షణం కాదు. కాబట్టి అట్లా చేయకూడదు. దానివలన జయాపజయాలు రెండు, మతిసామ్యం ద్వయోర్నాస్తి కార్యేషు కురునందన. అటువంటిప్పుడు కార్య విఘ్నం కూడా కలుగుతుంది. ఇద్దరి యొక్క మతులు, ఇద్దరి యొక్క అభిప్రాయాలు ఒకటిగా లేనప్పుడు ఎలా తీసుకుంటావు నువ్వు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని? కార్యాన్ని ప్రారంభించేటప్పుడు నిశ్చయించుకుని మంచి అయితే అయింది, చెడైతే అయింది, నేను చూసుకుంటాను, నువ్వు పెద్దవాడి, నువ్వు నిర్ణయం తీసుకోవాలి అన్నట్టుగా చెప్పేస్తున్నాడు ఇక్కడ. భయం పరిహరన్ మత్త ఆత్మానం పరిపాలయన్ వర్షాసు క్లిన్న వటవః తిష్టన్నైవావసీదతి. భయం పరివహన్ మత్తః అంటున్నాడు అక్కడ. వర్షాకాలమందు తడిసినటువంటి చాప ఏ విధంగా అయితే నాశనం అయిపోతూ ఉంటుందో, చాప ఒకటి బయట పెట్టాము, వర్షాకాలంలో బాగా వర్షం కురిసి కురిసి నాని 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 చాప తడిసిపోయింది, పాడైపోయింది. అలాగే రోగాలు ఉంటాయి, రోగాలు, యముడు మొదలైనటువంటివి. ఇవి ఎప్పుడు కూడా మన శ్రేయస్సుని బట్టి ఉండవు. కాబట్టి వర్షానికి క్లిన్న వటవహ తిష్టన్ నైవావసీదతి. వర్షాలకి తడిసిపోయినటువంటి చాప ఏ విధంగా అయితే నాశనం అయిపోతూ ఉంటుందో, ఆ విధంగా భయం భయంగా పరిపాలన చేస్తూ ఉండేటువంటి నాయకుడు కూడా ఆ విధంగా తాను నాశనం అయిపోతాడు, తన కార్యాలు నాశనం అయిపోతూ ఉంటాయి. అది మూర్ఖుడి కింద లక్షణం, మూర్ఖుడి లక్షణం అది. మూర్ఖుడు కూడా అంతే, భయాన్ని విడిచిపెట్టడు. భయాన్ని విడిచి ఆత్మరక్ష చేసుకోవటం అనేది వాడికి తెలియదు మూర్ఖుడికి. అలా చేయక అలాగే కూర్చుంటే, ఆత్మరక్షణ చేసుకోకుండా, ఆలోచన చేసుకోకుండా, వృద్ధి చెందకుండా, తన రాజ్యాన్ని వృద్ధి చెందించకుండా కూర్చునేటువంటి నాయకుడు ఎప్పుడు కూడా వర్షానికి తడిసినటువంటి చాపలాగా అలా నాశనమైపోతాడు అంటూ దుర్యోధనుడు ఏదో వాడికి తెలిసిన ఉదాహరణలు రాజనీతి చెప్తున్నాడు. అంతేకాకుండా నవ్యాధయో నాపి యమః ప్రాప్తుం శ్రేయ ప్రతీక్ష్యతే యావదేవ భవేత్కల్ప తావత్ శ్రేయస్ సమాచరేత్. నవ్యాధయో నాపి యమః, వ్యాధులు గాని యముడు గాని నీకు సంపదలు కలిగేంత వరకు వేచి ఉంటారా? శ్రేయ ప్రతీక్షతే, నీ శ్రేయస్సు కోసం, నీ సంపదల కోసం ఇంకా తిథి ముహూర్తాలు చూసుకుని వస్తాడు యముడు. ఆయన కాలుడు, రావాల్సిన కాలం ఎప్పుడో రావాలో వచ్చేస్తూ ఉంటాడు. రోగాలు నీ శుభగడియలు చూసుకుని వస్తాయి, ఆ రోగాలు ఏమన్నా?
ఎప్పుడు వస్తుందో తెలియదు హార్ట్ అటాక్, ఎప్పుడు పడతాడో తెలియదు, దానికి ఏం ముహూర్తాలు అక్కర్లా. కాబట్టి రోగం గాని యముడు గాని మొదలైనటువంటి వాళ్ళంతా నీ శ్రేయస్సు, నీ శుభాన్ని, నీ సంపదల్ని చూసుకుని రావు. కాబట్టి అవి వచ్చేస్తూ ఉంటాయి. ఎప్పుడు దాపురించాలో అప్పుడు ఆ లోపలే సమర్థుడైనటువంటి వాడు తన హితాన్ని, తన సంపదల్ని జాగ్రత్తగా రక్షించుకుంటూ ఉండాలి. యావదేవ భవేత్ కల్ప అన్నాడు. అంటే సామర్థ్యం ఉన్నటువంటి వాడు వాడికి ఉన్నటువంటి సమయంలోనే వాడు ఎంత సంపాదించుకోవాలో, ఎంత వృద్ధి చెందాలో అంత చెందుతూ ఉండాలి. అనంగానే ధృతరాష్ట్రుడు అంటున్నాడు, సర్వథా పుత్ర బలిభిర్ విగ్రహో మే నరోచతే. విగ్రహో మే నరోచతే అని ఉండాలి అసలైతే ఇక్కడ. పుత్ర, ఆయన కుమార దుర్యోధన, మీ ఇద్దరు సోదరుల మధ్యలో విగ్రహం అనేటువంటిది నాకు నచ్చదురా అబ్బాయి, అది మంచిది కాదు. పాండవులు కౌరవుల మధ్యలో విగ్రహం అనేది, శత్రుత్వం అనేది మంచిది కాదు. వైరం వికారం సృజతి తద్వై శస్త్ర శస్త్రమనాయసం. వైరం అనేటువంటిది వికారం సృజయతి. ఈ శత్రుత్వం అనేటువంటిది, విరోధం అనేటువంటిది ఎంతో పెద్ద పెద్ద యుద్ధాలకి దారితీస్తూ ఉంటుంది. కోపాలకి, శత్రుత్వానికి, క్రోధానికి, జగడాలకి దారితీస్తూ ఉంటుంది. అనర్థాలు, ఎన్నో రకాలైనటువంటి అనర్థాలకి దారితీస్తూ ఉంటుంది. పైగా అనర్థమర్థం మన్యసే రాజపుత్ర సంగ్రంథనం కలహస్ కలహస్యాతి యాతి. అనర్థమర్థం మన్యసే రాజపుత్ర. అనర్థమర్థం అంటున్నాడు. నీకున్న సంపద కాకుండా పక్కవాడి సంపద నువ్వు పట్టించుకుంటున్నావు చూసావా, అది అనర్థం. అటువంటి అనర్థమైనటువంటి అర్థాన్ని కోరుకునేటువంటి వాడు కూడా నాశనమైపోతాడు. అది మనకు వద్దురా అబ్బాయి అని కూడా చెప్తున్నాడు దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు దుర్యోధనుడి. నీది కానటువంటి సంపద అనేటువంటిది పక్కవాడిది నువ్వు తీసుకోవడం, పైగా నువ్వు ఎవరితో విరోధం పెట్టుకుంటున్నావు, నీకంటే బలవంతులతో పెట్టుకుంటున్నావు విరోధం. ఆ బలవంతులతో విరోధం పెట్టుకున్నారు అంటే అది దేనికి నాశనం అవుతుంది? నీ నాశనానికి, కుల నాశనానికి దారితీస్తుంది. అది మంచి ఇనుముతో, లోహంతో, ఉక్కుతో చేసినటువంటి, చేయబడనటువంటి శస్త్రం అవుతుంది. శస్త్రం, ఆయుధం ఏమిటంటే బలవంతులతో విరోధం అనేటువంటి, అంటే నాశనానికి దారితీస్తుంది. నువ్వు ఈ జూద మాట అంత భయంకరమైనటువంటి, ఈ జూదం అనేటువంటి అనర్థము అనేటువంటిది నువ్వు పన్నాగం పన్నుతున్నావు. ఆ జూదం అనేటువంటిది ఎంతటి అనర్థానికి, ఎంతటి కలహానికి, ఎంతటి శత్రుత్వానికి దారితీస్తుందంటే మీ ఇద్దరి మధ్యలో అది భయంకరమైనదయ్యా అని చెప్పి వర్ణిస్తున్నాడు ఇక్కడ. తద్వై ప్రవృత్తం తు యథా కథంచిత్ సృజేదసి నిశితాన్ సాయకాంశ్చ. తద్వై ప్రవృత్తం, కాబట్టి ఇది అనేకమైనటువంటి అనర్థాలకి దారితీస్తుంది. ఒకవేళ దీన్ని ఆరంభించావు అంటే తీక్ష్ణమైనటువంటి బాణాలు, ఖడ్గాలు, అనేకమైనటువంటి ఆయుధాలు, ఇవి కూడా ఈ జూదం ముందు పనికిరావురా అబ్బాయి. అంతటి అనర్థాన్ని ఈ జూదమాట సృజిస్తూ ఉంటుంది. నిశితమైనటువంటి సాయకాంశ, సాయకములు అంటే బాణాలు మొదలైనటువంటి, అట్లాంటి సృష్టించేది ఈ జూదమాట అని చెప్పి ముందుగా కొంచెం నీతి చెప్పాడు. వింటాడేమో అని. ఎన్ని చెప్పిన దుర్యోధనుడు ఒక నిర్ణయం తీసుకున్నా మార్చుకోడు. దుర్యోధన ఉవాచ ద్యూతే పురాణైర్వ్యవహార ప్రణీతస్తత్రాత్యయో నాస్తి న సంప్రవహార. వీడికి తెలిసినటువంటి పాండిత్యం వివరిస్తున్నాడు. జూదం ఏమన్నా కొత్త? మనమే ఆడుతున్నామా? ఇంకెవరు ఆడలేదా పూర్వం? పురాణైర్వ్యవహార, ఇది పురాణాల నుంచి వస్తున్నటువంటి, తాళముతాతల నుంచి ఎంతో మంది ఆడినటువంటిదే. ఎంతమంది రాజులు ఆడలేదు జూదం? తత్రాత్యయో నాస్తి న సంప్రహార, దీంట్లో దోషం అనేటువంటిదే ఉండదు. జూదమాడి ఎంతో మంది ఎన్నో రకాలుగా చక్కగా ఆనందించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆడుతున్నది కాదు. దీంట్లో దోషం అనేటువంటిది కానీ, యుద్ధం అనేటువంటిది కానీ కలగదు కదా దానివల్ల. కాబట్టి నువ్వు శకుని చెప్పినటువంటి మాటల్ని అంగీకరించి శీఘ్రంగా ద్యూత సభా నిర్మాణాన్ని గావించు అని చెప్పి కళాఖండిగా చెప్పేస్తున్నాడు. తద్రోచతాం శకునేర్వాక్య మధ్య, కాబట్టి ఈ శకుని చెప్పినటువంటి వాక్యాలు నాకు ఇష్టమయ్యాయి, నాకు రుచించాయి. కాబట్టి నువ్వు అంగీకరించి వెంటనే సభని నిర్మించడానికి ఆజ్ఞ ఇవ్వు అంటున్నాడు. ఇది దుర్యోధనుడి యొక్క బెదిరింపు మాటలు తండ్రికి. సభాం క్షిప్రం, క్షిప్రం సభాం త్వం ఇహ ఆజ్ఞాపయస్వ, త్వరగా నువ్వు ఆజ్ఞాపించు. నువ్వు నీ విదురుడు పక్కన పడి నీ సలహాలు మాకేం అక్కర్లా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. స్వర్గద్వారం దీవ్యతాం నో విశిష్టం తద్వర్తినాం చాపి తథైవ చిత్తం
భవేదేవం భవేదేవం హ్యాత్మన తుల్యమేవ దురోదరం పాండవై స్వం కురుష్వ అంటున్నాడు అక్కడ. అంటే ఒక ఆ జూదం అనేటువంటి ఆట ఏదైతే ఉందో అది మాకు ఒక స్వర్గద్వారం లాంటిది. దేనికి స్వర్గద్వారము? పాండవుల యొక్క సంపదని హరించడానికి మాకు స్వర్గద్వారం లాంటిది. అది సుఖప్రదమైనటువంటి మాకు, పైగా సుఖాన్ని కలిగించేది. ఈ యుద్ధం లేకుండా, ఎందుకంటే వాళ్ళు బలవంతులు, మాకు తెలుసు ఆ విషయం. వాళ్ళని గెలవలేదు మాకు తెలుసు, అందుకనే దీని ద్వారా గెలవాలి. కనుక జోదంలో పాండవులకు కూడా మాకు వలె సుఖం లభిస్తుంది. పాండవులకు లభిస్తే లభిస్తుంది, మాకు ఖచ్చితంగా లభిస్తుంది. ఎందుకంటే నాకు శకుని మీద నమ్మకం. కాబట్టి వాళ్ళతో ఎట్టి వరుసలైన జూదం ఆడటానికి ఏర్పాట్లు చేయించు అని చెప్పి దుర్యోధనుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. అప్పుడు ధృతరాష్ట్రమువాచ వాక్యం నమే రోచత యత్వయోక్తం. త్వయా ఉక్తం వాక్యం, నువ్వు అన్నటువంటి మాట నమే రోచతే, నాకు రుచించట్ల, నాకు నచ్చట్ల, అయినా నువ్వు చెప్పింది చేస్తా అంటాడు చివరి పైగా. ఇది ధృతరాష్ట్రుడి యొక్క వీక్నెస్. వాక్యం నమే రోచత యత్వయోక్తం యత్తే ప్రియం తత్క్రియతాం నరేంద్ర. నువ్వు అన్నది నాకు నచ్చట్లేదు, జోదమాట నాకు ఇష్టం లేదు, అయినా తే ప్రియం యత్, ఏదైతే నీకు ఇష్టమో తత్క్రియతాం నరేంద్ర, అది నీకు చేసుకో, నీకు ఇష్టమైనది చేసుకో అని చెప్పి కూడా అంటున్నాడు అక్కడ. కాబట్టి ధృతరాష్ట్రుడు చివరికి ఏమంటున్నాడంటే యత్తే ప్రియం తత్క్రియతాం నరేంద్ర, చివరికి నువ్వు చెప్పిందే విందాం. పశ్చాత్తప్స్యసే తదుపాక్రమ్య వాక్యం నహీదృశం భావి వచోహి ధర్మ్యం. నేను చెప్పవలసిన ధర్మాలు చెప్పాను, నువ్వేమన్నా వింటలేదు. దానికి అది ధర్మమా అధర్మమా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, ఆ వివేకం లేకపోయింది. దానికి తగినట్టుగా నువ్వు పశ్చాత్తాప పడతావు రా అబ్బాయి. సంపదలు వస్తాయి, తప్పకుండా వస్తాయి, నువ్వే గెలుస్తావు, వస్తాయి, పోని వచ్చాయి అనుకుందాం. ఎన్నాళ్ళు నిలుస్తాయి? దానివల్ల ఏం జరుగుతుంది? వాళ్ళల్లో కోపం పెరుగుతుందా లేదా? ఆ ధనం ఇంకా ఎంతకాలం నిలుస్తుంది నీ దగ్గర? కాబట్టి అది నువ్వు స్వర్గద్వారం అనుకుంటున్నావు, కానీ దాని తర్వాత వచ్చేటువంటి తీవ్రమైన ప్రభావాలు కూడా నేను చూడగలను. అది తప్పురా నాయన అని చెప్పి చెప్తున్నాడు. పశ్చాత్తాప పడతావు దానివల్ల. నీ మాటలు స్మరించి నేను సరే అంటాను, నువ్వు చెప్పిన మాటలు ధర్మ సమ్మతములు కావని చెప్పి నేను చెప్పగలను అని చెప్పి కూడా చెప్తున్నాడు. చక్కటి విద్వాంసుడైనటువంటి వాడు ఈ పరిణామాలన్నీ పూర్వమే కనిపెట్టాడు. క్షత్రియ వినాశకరమైనటువంటి ఈ మహాభయము నన్ను వివశుణ్ణి చేస్తున్నదిరా అని చెప్పి కూడా చెప్తున్నాడు ఇక్కడ. దృష్టం ఏతద్విదురేణ సర్వం విపశ్చితా బుద్ధి విద్యానుగేన. బుద్ధి విద్యానుగేన, పండితుడైనటువంటి వాడు విదురుడు నువ్వు చేస్తున్నటువంటి ఈ దురాగతాన్ని సర్వం దృష్టం, మొత్తం ఆయన కనిపెట్టాడు, ముందే చెప్పాడు ఇది వినాశకరం వద్దని చెప్పేశాడు విదురుడు. అందుకే నేను ఆ నిర్ణయం తీసుకుంటున్నాను. మహద్భయం క్షత్రియ జీవఘాతి తదైవేతదవ అవశస్యాభ్యుపైతి. మహద్భయం క్షత్రియ జీవఘాతి, క్షత్రియులకి ఇది జీవఘాతి. అంటే క్షత్రియ వినాశనం. ఒక్క క్షత్రియుడు అంటే నువ్వు ఒకటి కాదు, క్షత్రియ వంశాలన్నీ కూడా నాశనం అయిపోవడానికి మూల కారణం రా అబ్బాయి. కాబట్టి ఈ నిర్ణయం అనేటువంటిది నన్ను వివశుణ్ణి చేస్తున్నది, నిర్ణయం తీసుకోవాలా వద్దా అనేటువంటి విధంగా ఉంది నా పరిస్థితి అని చెప్పి. కానీ చివరి నిమిషంలో పుత్ర ప్రేమకి లొంగిపోయిన ధృతరాష్ట్రుడు ఆజ్ఞాపించక తప్పలేదు. వైశంపాయన ఉవాచ ఏవముక్త్వా ధృతరాష్ట్రో మనీషి దైవం మత్వా పరమం దుస్తరం చ శశాసోచ్చైః పురుషాన్ పుత్రవాక్యే స్థితో రాజా దైవ సమ్మూఢచేతాః. ఇదిగో పురుషాన్ పుత్రవాక్య అన్నారు. పుత్రుడి యొక్క వాక్యాలను ఉద్దేశించుకుని ఇక పుత్రవాత్సల్యంతో దుర్యోధనుడికి ఎదురు చెప్పలేక ఏవముక్త్వా ధృతరాష్ట్రో మనీషి అన్నాడు. మనిషి కాదు, మనీషి, పండితుడైనటువంటి వాడు. ఇక అంతా దైవ నిర్ణయమే అనేటువంటి సామాన్య స్థితికి వచ్చేసి దైవం మత్వా పరమం దుస్తరం చ, విధి విలాసం అంటాం చూసారా మనం. కాబట్టి ఏం జరిగినా ఇక దైవం అనేటువంటిది దాటశక్యము కానటువంటి దుస్తరమైనటువంటి అని చెప్పి తలిచి భావించి ఏది జరిగినా ఇక దైవ నిర్ణయంగా భావించుకుని దైవ ప్రతాపం చేతనే వాడి యొక్క చిత్తం ఈ విధంగా మోహవశమైపోయింది అనుకుంటూ
ఆ తర్వాత కర్తవ్యం ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనేటువంటి నిర్ణయం కూడా చెయ్యలేక పాపం ధృతరాష్ట్రుడు అల్లల్లాడిపోయి చివరికి పుత్రుడి వైపు మొగ్గు చూపి ఆ దుర్యోధను యొక్క మాటల వైపు మొగ్గు చూపి చివరికి ఆ మాటలను అంగీకరించాడు. అంగీకరించి ఏం చేశాడు? శశాస ఉచ్చై ఆజ్ఞాపిస్తున్నాడు సేవకులకి. దైవ సమ్మూఢ చేత అంటున్నాడు. అంటే దైవవశాత్తు సమ్మూఢ చేత మాయావిష్ఠుడైనటువంటి ధృతరాష్ట్రు పుత్ర వ్యామోహంతో పురుషాన్ అంటే అక్కడ ఉన్నటువంటి సేవకుల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని? చక్కటి సభని నిర్మించండి. ఎట్లా ఉండాలి ఆ సభ? సహస్రస్తంభాం హేమ వైఢూర్య చిత్రాం శతద్వారాం తోరణ స్ఫాటికాఢ్యాం సభాం అర్ఘ్యాం క్రోశమాత్రాయతాం మే తద్విస్తారామాశు కుర్వంతు యుక్తాః. ఆశు వెంటనే చేయండి, వెంటనే నిర్మించండి అని అర్థం. అక్కడ ఆశు అంటే వెంటనే నిర్మించండి. ఎట్లా ఉండాలి ఆ సభ? జూదమాడే సభ. సహస్ర స్తంభ, వేలాది స్తంభాలతో కూడుకుని ఉండాలి. బంగారు వైఢూర్య చిత్రాలతో నిర్మించబడి ఉండాలి. హేమ వైఢూర్య చిత్యాం, దానికి 100 ద్వారాలు ఉండాలి. శతద్వారం, అనేక మంది చూడటానికి వస్తూ ఉంటారు. 100 ద్వారాలు ఉండాలి. తోరణ స్ఫాటికాఢ్యాం, చక్కటి తోరణాలు స్ఫటికమయమైనటువంటి వాటితో నిర్మించబడి ఉండాలి. సభామర్యాం క్రోశమాత్రాయతాం మే, ఒక క్రోశం అటు ఇటు ఎటు చూసినా సరే ఆ జ్యోత సభ మొత్తం అంతా కూడా ఒక క్రోశం, అటు అటు ఇటు ఎటు చూసినా కూడా అంత అత్యద్భుతమైనటువంటి విస్తీర్ణంతో అట్లాంటి సభని నిర్మించండి అని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ సభా నిర్మాణ పద్ధతి మనం అంతకు ముందే పూర్వం అధ్యాయంలో కూడా సంక్షిప్తంగా చెప్పడం జరిగింది. అట్లా ఆజ్ఞాపించాడు. శ్రుత్వా తస్య త్వరిత నిర్విశంకా ప్రాజ్ఞా దక్ష ప్రాజ్ఞా దక్షాస్తాం తదా చక్రురాశు సర్వద్రవ్యాణ్యుపజహ్రుః సభాయాం సహస్రశః శిల్పినశ్చ యుక్తాః శిల్పినః అంటున్నారు. ఆ మహారాజు యొక్క ఆజ్ఞ వినంగానే వేలాది మంది శిల్పులు, ఎట్లాంటి వాళ్ళు? చక్కటి శిల్ప చాతుర్యం కలిగినటువంటి వేలాది మంది శిల్ప చతురులైనటువంటి వాళ్ళు ఆ సభా నిర్మాణం చేసి దానిలో మహారాజు చెప్పినట్టుగా అన్ని ద్వారాలు, ఎన్ని స్తంభాలు, అన్ని అద్భుతంగా వీడి గుడ్డివాడైనా సరే వానికి కూడా నచ్చేట్టుగా చక్కగా నిర్మించారు. రత్న శోభితమైనటువంటి విచిత్రమైన రమణీయమైనటువంటి సభాభవన నిర్మాణం రూపుదిద్దుకుంది పాండవుల యొక్క కష్టాలకి నాంది పలకటానికి, అండ్ దుర్యోధనుల కౌరవాల యొక్క వినాశనానికి నాంది పలికేది. అంతా సిద్ధం చేసి బంగారుమయమైనటువంటిది ధృతరాష్ట్రుడికి చెప్పారు. అయ్యా సిద్ధంగా ఉంది. కాలే నాల్పేనాథ నిష్టాం గతాం తాం సభాం రమ్యాం బహురత్నాం విచిత్రాం చిత్రైర్హేమైః ఆసనైరభ్యుపేత ఆచక్షుస్తే తస్య రాజ్ఞః ప్రతీతాః. అది చక్కటి కాలంలో, అంటే వాళ్ళు చెప్పినటువంటి అనుకున్నటువంటి కాలంలో పండితులైనటువంటి వాళ్ళ చేత నిర్మించబడినటువంటి ఆ సభ రమ్యంగా బహురత్నాలతో, విచిత్రమైనటువంటి కుడ్యాలతో, చిత్రమైనటువంటి బంగారుమయమైనటువంటి ఆసనాలతో చక్కగా నిర్మించబడింది. అంతా నిర్మించి సిద్ధం చేసి ఆచక్షుస్తే తస్య రాజ్ఞః, మహారాజైన ధృతరాష్ట్రుడికి నివేదించారు. మహారాజా సభ సిద్ధంగా ఉంది. తతో విద్యాన్ విదురం మంత్రిముఖ్యః మువాచేదం ధృతరాష్ట్రో నరేంద్రః యుధిష్ఠిరం రాజపుత్రం చ గత్వా మద్వాక్యేన క్షిప్రమిహానయస్వ అన్నాడు. అక్కడ ఇంకో 5 శ్లోకాలు అయిపోతాయి. వెంటనే ధృతరాష్ట్రుడు తన మంత్రి అయినటువంటి వాడు, సోదరుడైనటువంటి విదురుని పిలిచి రాజపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుడి దగ్గరికి వెళ్ళి మద్వాక్యేన క్షిప్రమిహ ఆనయస్వ, నేను చెప్పాలని చెప్పినట్టుగా చెప్పి ఇక్కడికి తీసుకురానాయన ధర్మరాజుని. ఏమని చెప్పాలట? ఇక్కడ ఒక సభని ఏర్పాటు చేయడం జరిగింది, ఆ సభ చూడటానికి రా, అక్కడ జూదం కూడా ఆడుదుగానివి, సుహృద్జూదం ఆడుదుగానివి, ఇది సందేశం. ఇది చెప్పరా. సభేయం మే బహురత్నా విచిత్ర శయ్యాసనైరుపపన్నా మహార్హై, ఒక అద్భుతమైనటువంటి భవన నిర్మించామై సభని నిర్మించాం. ఎట్లాంటిది? బహురత్నాలతో ఉన్నది, విచిత్రమైనటువంటిది, అనేకమైనటువంటి ఆసనాలతో కూడుకుని ఉన్నది, గొప్ప విలువైనటువంటి వజ్ర వైఢూర్యాలతో, స్తంభాలతో, తోరణాలతో నిర్మించినటువంటి సభ ఒకటి నిర్మించడం జరిగింది. సా దృశ్యతాం భ్రాతృభి సార్థం, నీ సోదరులతో పాటుగా వచ్చి ఆ సభని చూడవలసింది. ఇక్కడికి వచ్చి, ఏత్య అంటే వచ్చి,
అంతేకాకుండా ఇక్కడ ము అనే అక్షరం ప్లేస్ లో సు అని ఉండాలి. సుహృద్యూతం. సుహృద్యూతం వర్తతామత్ర చేతి. ఈ సభలో సుహృద్యూతం ఆడాలి, జరుగుతుంది అన్నాడు అంతే. వర్తతాం అత్ర అత్ర వర్తతాం, ఇక్కడ సుహృద్యూతం జరుగుతుంది అన్నాడు. నువ్వు ఆడాలని గౌరవ కాదు, ఇక్కడ సుహృద్యూతం జరుగుతుంది కాబట్టి నువ్వు రావాలి అని చెప్పి చెప్తున్నాడు అక్కడ. ఇక్కడ సుహృద్యూతం అనే క్రీడ చెయ్యాలి వచ్చి అని చెప్పడం మనం దాని ఉద్దేశం అక్కడ. సుహృద్యూతం అంటే ఎక్కడ ఇద్దరి మధ్యలో, మిత్రుల మధ్యలో ఆడుకునే ఒక చిన్న ఆట లాంటిది అంతే. వైశంపాయన ఉవాచ మతమాజ్ఞాయ పుత్రస్య ధృతరాష్ట్రో నరాధిప మత్వా చ దుస్తరం దైవమేతద్ రాజంశ్చకారః. మతమాజ్ఞాయ పుత్రస్య ధృతరాష్ట్రో అన్నాడు. అక్కడ ధృతరాష్ట్రుడు చెప్పినటువంటి మాట విదురుడు విని వెంటనే దుర్యోధను యొక్క దురభిప్రాయం ఏదైతే ఉందో అది తెలుసుకున్నాడు విదురుడు. ధృతరాష్ట్ర పుత్రుడు వ్యామోహం చేత అన్యాయంగా చేసినటువంటి ఆజ్ఞ ఆ విదురుడు అభినందించలేక మహారాజుతో అంటున్నాడు, మహారాజా అన్యాయేన తథోక్తస్తు విదురో విదుషాంబర నాభ్యనందద్వచో భ్రాతుర్వచనం ఛేదమబ్రువత్ అంటున్నాడు అక్కడ. మహారాజా ఇట్లాంటి కార్యం చేయొద్దు, ఇది దుస్తరమైనటువంటి కార్యం, నాకు నచ్చల నువ్వు చేస్తున్నటువంటి పని. దీనివల్ల ఏం జరుగుతుంది, సమస్తమైనటువంటి కులము నాశనం అయిపోతుంది, సమస్త క్షత్రియ వంశము నాశనం అయిపోతుంది మొత్తం. నీ పుత్రుల మధ్యలో భేదం కలుగుతుంది. పాండురాజు అంటే నీకు ఇష్టము, అట్లాంటి పాండుపుత్రుడికి నీ కుమారుడికి మధ్యలో విభేదం కలుగుతుంది. అటువంటి కలహాన్ని నువ్వు చూడలేవు, మేము చూడలేము, అది నువ్వే. అటువంటి పరిస్థితి నువ్వు ఎదుర్కోవాలి ముందు ముందు కూడా. కాబట్టి ఈ జూదం వల్ల నాకు సందేహం కలుగుతుందయ్యా అని కూడా చెప్తున్నాడు. మత్వా దుస్తరం దైవమేతద్ రాజంశ్చకారః. ఇది అన్యాయం. విదురుడు అంటున్నాడు, నాభినందే నృపతే నా అభినందే, నీ నిర్ణయం అభినందించదగినది కాదు మహారాజా. ప్రేషమేతం మైవం కృధా కులనాశాద్ బిభేమి. కులనాశనం జరుగుతుందనే భయం కలుగుతుంది నాకు నీ ఆజ్ఞ చూస్తే. పాండవుని తీసుకుని ఇక్కడ సుహృద్యోతం కలుగుతుందంటే వాళ్ళని తెచ్చి ఆడిద్దామని. పైగా శకుని ఎట్లాంటి వాడు మాకు తెలుసు, అంతా అన్యాయం చేసేవాడు. దీనివల్ల కులనాశనం కలుగుతుంది. పుత్రైర్భిన్న, పుత్రుల మధ్యలో భిన్న అభిప్రాయాలు కలుగుతాయి, విద్వేషం కలుగుతుంది. కలహస్తే ధ్రువం, ధ్రువం అంటే తప్పకుండా వాళ్ళ మధ్యలో కలహం కలుగుతుంది. పుత్రైర్భిన్న కలహస్తే ధ్రువం స్యాదేతత్ శంకే ద్యోతకృతే నరేంద్ర. కాబట్టి ఈ విధంగా నా మనసు శంకిస్తున్నది మహానుభావ, నువ్వు ద్యూతం ఆడాలని చెప్పి పిలిపిస్తున్నావేమో అంటే ధృతరాష్ట్రుడు ఏమంటున్నాడంటే నేహక్షత్త, క్షత్త అంటే ఓ విదురా, నా ఇహ నేహక్షత్త కలహస్తత్యతే మాం. కలహాలు జరుగుతాయి, గొడవలు జరుగుతాయి, నువ్వేం తప్పించిపో, మాకు బాధపడ మాకు. నచేద్ దైవం ప్రతిలోమం భవిష్యత్. దైవం ప్రతిలోమంగా ఉంటే తప్ప, దైవం అనుకూలిస్తే అంతా మంచి జరుగుతుంది. ఛాత్రాతు దిష్టస్వ ఛాత్రాతు దిష్టస్య వశే కిలేదం సర్వం జగచ్చే చేత్ సర్వం జగచ్చేష్టతి న స్వతంత్రం అంటున్నాడు. చివరికి వాడు పెద్ద భగవంతుడి మీద వేసేస్తాడు. ఇంకా చివరికి మనకి మన వల్ల కానప్పుడు భగవంతుడి మీద తోసేస్తుంటాం. కలహం అనేటువంటిది ఎందుకు వస్తుంది, దైవ నిర్మితమైనటువంటి సమస్త ప్రపంచము దైవాధీనం, దైవాధీనంతోనే అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏది కూడా స్వతంత్రం కాదు. కనుక విదురా, నీవు నా ఆజ్ఞతో ఇప్పుడు యుధిష్ఠుడి దగ్గరికి వెళ్ళి అతన్ని త్వరగా ఇక్కడికి తీసుకురా అని చెప్పి చెప్తున్నాడు. ఇది శ్రీమన్మహాభారతే సభా పర్వణి 82తమోऽధ్యాయः समाप्तः। ओम शांति शांति शांति। यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्ते। सर्वं श्रीकृष्णार्पणमस्तु। हरिः ओम्।